ఆగో మ్యామ్ మ్యామ్ ప్లీజ్. దొంగతనం చేసుకొని తిరుగుతున్నావు. గన్ చూడగానే భయపడ్డావా? ఎంతమంది చైన్లు దోపిడీ చేసావురా? ఇక లాకప్లో దోపిడీలు చేసుకుంది గాని పద ఎక్కించండి వెళ్ళని. వెళ్ళు లోపలికి వెళ్ళరా. జరుగో. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లోనూ నువ్వే ఉన్నావు. సూపర్ లేడీ కాప్ చైన్ స్నాచర్ని పట్టుకుంది అని. ఢిల్లీ సేఫ్ బికాస్ ఆఫ్ షెఫాలి. ఈ దేశంలో హీరోని వర్షిప్ చేయడం చాలా ఎక్కువైపోయింది. నన్ను అందరూ పొగడడం నీకు నచ్చినట్టు లేదు. అలానే లేదు. ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. బాయ్ మామ్. బాయ్ నాన్న. జాగ్రత్త. బాయ్ నాన్న. బాయ్. వావ్, అమ్మ ఫోటో. వావ్ మామ్, మీరు చాలా బాగా కనపడుతున్నారు. అవునా? స్టూడెంట్సే కాదు, నాతో పాటు టీచర్స్ కూడా ఇంప్రెస్ అవుతారు. ఇంకా నీ ఎగ్జామ్స్ లో మార్క్స్ చూసి మేము డిప్రెస్ అయిపోతాం. ఎందుకక్క? నువ్వు టాపరే అయి ఉండొచ్చు, కానీ చూస్తూ ఉండు, నేను కూడా మామ్ లాగా ఒకరోజు కూల్ ఇన్స్పెక్టర్ అవుతాను కదా మామ్? రైట్. ఏయ్, నువ్వు కూడా అమ్మలాగా అవ్వాలా? మీ అక్క ఉంది కదా మీ అమ్మలాగా. లేదు, నేను మామ్లో అసలు లేను. నేనెప్పుడు నా ప్రామిస్ ని ఫుల్ఫిల్ చేస్తాను. నేనెవరిని వెయిట్ చేయించను మామ్ లాగా. ఏమైంది? ఒరే పీష్, ఈ క్యాంటీన్ ఫుడ్ ఉంది కదా, హాస్పిటల్ ఫుడ్ కంటే చండాలంగా ఉంటుంది. అవునా? నీకు మాత్రమే ఇలా? చాలా మంది రోజు ఇక్కడే తింటున్నారు. ఎవరైనా ఏమన్నట్టున్నారా? ఎక్కడ చాలా మంది ఉన్నాయి కదా, ఈగలు దోమలు రోజు ఇక్కడే తింటూ ఉంటాయి కదా. ఇంత చెత్తగా ఎవడైనా కామెడీ వేస్తాడా? అంత చెత్తగా ఏం లేదులే. టేబుల్ ఖాళీ చేయండి. ఆ అమ్మాయిని తీసుకువెళ్ళి బయట కూర్చో. ఈ టేబుల్ మాది. దిశ లిజన్, పద వెళదాం. లేదు, నువ్వాగు. మేవెందుకు వెళ్ళాలి? స్టూడెంట్స్ లీడర్ అంటే స్టూడెంట్స్ కి సపోర్ట్ చేయాలి, దాదాగిరి చేయడం కాదు. అర్థమైందా? హే పియూష్, తనకు కొంచెం చెప్పరా. అమ్మాయి కాబట్టి మాటలతో చెప్తున్నా, లేదంటే ఏంటి? ఏం చేస్తావు? అమ్మాయి అని చులకరంగా చూస్తున్నావా? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు నన్ను ఓడించు చూద్దాం. ఇదే నా ఛాలెంజ్. ఛాలెంజ్? ఎవరు ఎక్కువగా మిరపకాయ తింటారో వాళ్ళే గెలుస్తారు. ఒకవేళ నేను ఓడిపోతే ఇంక ఎప్పుడు నేను ఈ క్యాంటీన్కి రానని ప్రామిస్ చేస్తున్నాను. ఒకవేళ నువ్వు ఓడిపోతే ఇంకెప్పుడు నువ్వు ఇటువైపు రాకూడదు. ఒప్పుకుంటావా? ఏంటిది? ఏంటి భయపడ్డావా? నేనెవ్వరికి భయపడను. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. రెడీ గైస్? 1 2 3 గో! త్వరగా తిరు. అన్నా అన్నా, ఏమైంది? జాగ్రత్త. నీళ్ళు ఇవ్వరా. ఆ అబ్బాయిని హాస్పిటల్కి వెళ్ళేలా చేసి నీ తప్పు లేదని చెప్తావా? సారీ నాన్న, కానీ సారీ చెప్పద్దు. ఎందుకంటే నువ్వు చేసింది మంచి పనే. వద్దు చెప్పాల్సింది వదిలి దాన్ని ఎందుకు పొగుడుతున్నారు మీరు? ఇలా అబ్బాయిల్ని ఎదుర్కోవడం మంచిదనుకుంటున్నావా? దిశ, మీ అమ్మ చెప్పింది కరెక్టే. నాన్న మీరే కదా. ఇంకోసారి మిర్చి తినే కాంపిటీషన్ పెట్టుకోవద్దు. గులాబ్ జామ్, స్వీట్స్ లాంటివి పెట్టుకో. నాన్న మీరున్నారే. You're the best, నాన్న. నవ్వండి, మనస్ఫూర్తిగా నవ్వండి. చూస్తూ ఉండు, ఈ ఫ్రీడమే మీకు తలకాయ నొప్పి తెచ్చి పెడుతుంది. మేడం, ఈ పేపర్స్ మీద మీ సంతకం కావాలి. మీ సైన్ చేస్తే నేను చార్జ్ షీట్ ఫైల్ చేస్తాను. హలో, ఏంటి? కోలాఘట్ దగ్గర? వెంటనే వస్తున్నాను.
మేడం బిర్జు అనే అతను ఈ శవాన్ని చూసి కంట్రోల్ రూమ్ కి కాల్ చేశాడు మేడం. ఆ శవాన్ని మేము ఓపెన్ చేసి చూసాం. డిస్టర్బ్ చేయొద్దు. వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి. మూసేయండి. హత్య చేసిన వాడు వీళ్ళ బట్టల్ని ఎందుకు తీసాడంటే విక్టిమ్స్ని గుర్తుపట్టకూడదని. మ్యామ్ వీళ్ళు సిస్టర్స్ లేదా ఫ్రెండ్స్ అయి ఉంటారేమో మేడం. ఇప్పుడేమీ మాట్లాడొద్దు. ఫారెన్సిక్ టీంని రమ్మనండి. బాడీస్ పాడవుతున్నాయి. త్వరగా పోస్ట్మార్టం చేయించండి. యాదవ్, లోకల్ పోలీస్ స్టేషన్స్లో 1 month మిస్సింగ్ రిపోర్ట్స్ చెక్ చేయండి. వీళ్ళిద్దరూ ఫ్రెండ్సా సిస్టర్సా ఆర్ అన్రిలేటెడ్ తెలిసిపోతుంది. చెప్పు యాదవ్. మేడం మన అనుమానం కరెక్టే మేడం. 2 నెలలకు ముందు ఒక 2 సిస్టర్స్ మిస్ అయ్యారని ఒక కేసు ఫైల్ అయింది మేడం. వాళ్ళ హైట్, బాడీ స్ట్రక్చర్స్ సేమ్గానే ఉన్నాయి. ఐడెంటిఫై చేయడానికి పేరెంట్స్ని రమ్మనండి. పోస్ట్మార్టం ఎవరు చేస్తున్నారు? డాక్టర్ షికావత్. సారీ డాక్టర్, నేను రావడంలో ఆలస్యమైంది. విక్టిమ్స్ గురించి ఏమైనా తెలిసిందా? ఈ అమ్మాయి ఏజ్ 21 నుంచి 26 వరకు ఉండొచ్చు. ఆ అమ్మాయి 16 to 20. బాడీ పాడైపోయాయి కదా? చనిపోయి 10 రోజులు అయిండొచ్చు మేడం. డెత్ ఎలా జరిగింది? ఈ అమ్మాయి తలకి దెబ్బ తగిలిన మార్కు. డీటెయిల్గా అనాలిసిస్ చేస్తే మనకి రీజన్ దొరుకుతుంది మేడం. రేప్ ఆర్ సెక్షువల్ అసాల్ట్? చూడండి, బాడీ మీద కానీ ప్రైవేట్ పార్ట్స్ మీద కానివ్వండి ఎలాంటి మార్క్స్ లేవు. బట్ ఐ విల్ సే యూ అగైన్, పోస్ట్ మార్టం ఇంకా పూర్తవలేదు. ఎక్స్క్యూజ్ మీ. షఫాలి, ఆ అమ్మాయిల గురించి ఏమైనా తెలిసిందా? సార్, నిషా దిశా సిస్టర్స్ ప్రొఫైల్కి మ్యాచ్ అవుతున్నాయి. వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. కాసేపట్లో కన్ఫర్మ్ అవుతుంది. ఉమెన్ సేఫ్టీ ఇష్యూస్ వల్ల పాలిటిక్స్ అవుతుంది. నిప్పు అంటుకోకముందే మనం త్వరగా ఆర్పేస్తే చాలా మంచిది. ఈ కేసుని తొందరగా క్లోజ్ చేయండి. ఐఎమ్ ఆన్ ఇట్ సార్. వీళ్ళు మీ పిల్లలని చూడండి. దిశా! నిషా! 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 అయ్యో నా బిడ్డ! ఇలా చూడండి. ఐఎమ్ రియలీ సారీ ఫర్ యువర్ లాస్. నాకేమనిపించిందో అదే జరిగింది. ఏం చేస్తున్నారు? కాలేజీకి వెళ్లకుండా ఇద్దరు మందు తాగుతున్నారా? నానా అలాగే మాట్లాడొద్దు. నిన్ను ఎంత నమ్మాను. నీతో పాటు చెల్లిని కూడా పాడు చేస్తున్నావా? అంకుల్, నా మాట వినండి. వీడు సరిగ్గా కూడా నిల్చోలేకపోతున్నాడు. వీళ్ళంటి వాళ్ళతో తిరుగుతున్నారా? మీరిద్దరు ముందు నాతో పదండి. పదండి. ఈ రోజు నుంచి మీరిద్దరూ వీళ్ళతో కలవకూడదు. నానా, మీరు నన్ను కొట్టచ్చు, కానీ నన్ను ఆపలేరు. అవసరమైతే మీ అందరినీ వదిలేస్తాను. ఫ్రీడమ్ని మాత్రం వదులుకోను. అక్క, కొన్ని రోజుల తర్వాత నిషా కూడా దిశాలనే మాట్లాడేది. మేడం, నా బిడ్డ అలా ఉండేదే కాదు. పీయూష్ ఇంకా కరణ్ వాళ్ళిద్దరిని ఏం చేశాడో తెలియట్లేదు. పీయూష్ కరణే ఈ హత్య చేసుంటారని మీకు అనిపిస్తోందా? ఇంకెవరు చేసుంటారు? పీయూష్ ఇంకా కరణ్తో ఇద్దరితో వెళ్ళింది. వాళ్ళ ఏదో చేసుంటారు. ఈ పీయూష్ కరణ్ వాళ్ళ ఫోన్ నెంబర్లు, అడ్రస్ మీకేమైనా తెలుసా? చెప్పు యాదవ్. మ్యామ్, ఆ 2 అబ్బాయిల అడ్రస్ దొరికింది. నేను మీకు మెసేజ్ పెట్టాను, మీరు కాస్త చెక్ చేయండి. అలాగే, నేను అక్కడికే వెళతాను. నువ్వు నిషా దిశా ఫ్రెండ్స్తో మాట్లాడు. ఈ కాలం పిల్లలు అమ్మా నాన్నల కంటే ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. ఓకే మేడం. మీరు అనవసరంగా మా పిల్లల్ని టెన్షన్ పెడుతున్నారు. వాళ్ళిద్దరూ చాలా మంచి పిల్లలండి. ఇన్నసెన్స్. సరే, మీ ఇన్నోసెంట్ పిల్లలు ఎక్కడున్నారు? మీకు ఎంత నమ్మకం వాళ్ళ మీద?
ఎక్కడున్నారో మీకు ఇలా తెలుసుండాలి. చూడండి, ఆ అమ్మాయిలకి జరిగిన దాని గురించి మాకు కూడా బాధగానే ఉంది. మా పిల్లలు కనపడతలేదు, అది మీకు తెలియట్లేదా? ఏమన్నారు? కనబడట్లేదా లేక దాక్కున్నారా? మీరేమంటున్నారు? వాళ్ళు ఎందుకు దాక్కుంటారు? నేను అర్థం చేసుకోగలను, మీ పిల్లల గురించి కంగారులో ఉన్నారు. ఇది న్యాచురలే, నార్మలే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, వాళ్ళని కాపాడాలి అన్న ప్రయత్నం మాత్రం చేయకండి. అలా చేస్తే మీకు మీ ఇన్నోసెంట్ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. మేడం, వీళ్ళిద్దరు చెప్పేది నాకు ఎందుకో అబద్ధాలు అనిపిస్తుంది మేడం. ఏష్ ఇంకా కరణ్ గురించి. తండ్రులెప్పుడూ ధృతరాష్ట్రుల్లాగా ఆలోచిస్తారు. పిల్లల తప్పులు వాళ్ళ కంట పడవు. మనం ఇప్పుడు ఏం చేయాలనుకున్నా మనకిప్పుడు ప్రూఫ్ కావాలి. రితేష్ ఇంకా వివేక్ ఇద్దరు పీయూష్ ఇంకా కరణ్ వాళ్ళ ఫ్రెండ్స్ మేడం. ఇద్దరు లోపలే ఉన్నారు. మేడం, నిజంగా వాళ్ళు ఎక్కడున్నారో మాకు అస్సలు తెలియదు మేడం. అరే, నేనేమీ అడగలేదుగా. ఏంటి యాదవ్, నువ్వు పిల్లల్ని భయపెట్టినట్టున్నావు. వాళ్ళని చూడు, ఎంత ఇన్నోసెంట్గా ఉన్నారు. కాలేజ్ విద్యార్థులు. ఇలాంటి స్టూడెంట్స్ని అసలు స్టూడెంట్స్నే అనరు మ్యామ్. కాలేజ్ కన్నా లోటస్ లాడ్జ్లోనే ఎక్కువగా ఉంటారు. ఎస్, లోటస్ లాడ్జ్. మనం లాస్ట్ మంత్ రైడ్ చేసాం కదా, డ్రగ్ రిలేటెడ్. సరే చెప్పండి, నీ పేరేమిటి? వివేక్. ఏమవ్వాలనుకుంటున్నావు వివేక్? ఇంజనీరింగ్. ఇలా చూడు వివేక్, నాకు అర్థమవుతోంది నువ్వు చెడ్డోడివి అయ్యుండవు, కానీ చెడు స్నేహం ఉంది. ఇలా చూడు, డ్రగ్ రైడ్ కేసులో నీ పేరు వచ్చిందనుకో, నీ ఫ్యూచర్ మొత్తం నాశనం అయిపోతుంది. అలా జరగాల నీకు? యాదవ్, ఇతన్ని తీసుకుని పక్క రూమ్లోకి వెళ్ళు. నేను వివేక్తో మాట్లాడాలి. పద, లోటస్ లాడ్జ్కి వెళ్దాం. పద పద పద. వివేక్, చూడు నాన్న, మొత్తం చెప్పేయి. పీయూష్, కరణ్ ఎక్కడా? నేను ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు నాకు ఈ విషయం చెప్పేస్తే నువ్వు నెక్స్ట్ 30 minutesలో మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇది లాస్ట్ లొకేషన్. ఇక్కడి నుంచే పీయూష్ వివేక్తో మాట్లాడాడు. ఐఎమ్ ష్యూర్ పీయూష్ ఈ లొకేషన్ దగ్గరలోనే దాక్కుని ఉండాలి. ఒక పని చేయండి, 2 సర్చ్ టీమ్గా డివైడ్ అయ్యి వీళ్ళిద్దరిని కనిపెట్టండి. ఎక్స్క్యూజ్ మీ, 1 సెకండ్. వీళ్ళిద్దరిని ఎక్కడ చూసావా? చూశాను. ఎక్కడ? రూమ్ నెంబర్ 102. ఇక తాగుడు మూతలంతా ఆపు, పదరా. సార్, పడుకో. సార్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? రేయ్, ఏం జరిగింది? పదరా రేయ్, పద. సార్, మేమేం తప్పు చేయలేదు. పదరా, సార్, పదరా. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? మ్యామ్, వాళ్ళిద్దరు లోపలే ఉన్నారు. మ్యామ్, యాక్చువల్లీ వాడి ఫోన్లో దిశా నిషా వాళ్ళ వీడియో దొరికింది మ్యామ్. చూపించు. అదేవో ఏం చేయలేదు అంటే దిశ నిషా మీ ఇద్దరితోనే కదా వచ్చారు. మీరిద్దరు ప్రాణాలతో ఉన్నారు, వాళ్ళు చనిపోయారు. మీరిద్దరు కాకపోతే ఇంకెవరు చంపుంటారు? మ్యామ్, దిశ ఇంకా నిషా మాతో వచ్చిన మాట నిజమే. వాళ్ళు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు అంటే ఏం జరిగిందో చెప్పు. మేడం, దిశాకి ఇంకా నిషాకి డబ్బులంటే మోసెక్కువ ఉండేది. వాళ్ళు ఏమనుకున్నారంటే మా అమ్మా నాన్నల దగ్గర మేము డబ్బులు తీసుకొస్తాం అనుకున్నారు. మ్యామ్, దిశ ఒక రోజు నాతో చెప్పింది తన వెనకాల చాలా మంది అబ్బాయిలు పడుతున్నారని, ఎవరో ఒకరితో వెళ్ళిపోతానని చెప్పింది. అంతే, అది వినగానే నాకు చాలా బాధేసింది. వెంటనే నేను కొట్టేశాను మేడం. రేప్ చేశారా, మర్డర్ చేశారా? మేమే చేయలేదు సార్. ఏం చేయలేదు మీ ఇద్దరు? మరైతే ఇదేంటి? ఏంటిది ఇది? నా కొడుకులా చెప్పరా మీరు ఇలాగా? మేడం గారు, వాళ్ళిద్దరూ నేరం ఒప్పేసుకున్నారా? లేదు, ఇద్దరు మొండుల్లాగున్నారు. వాళ్ళిద్దరిని జైల్లో పడడానికి మన దగ్గర ఎన్నో ఎవిడెన్స్ ఉన్నాయి మ్యామ్. వాళ్ళని ఎవరూ కాపాడలేరు. వాళ్ళిద్దరిని రేప్ చేసిందే కాక అలాగే మర్డర్ కూడా చేశారు వీళ్ళు. మేడం, మీరేదో టెన్షన్లో ఉన్నట్టున్నారు.
డీసీపీ సార్ మీరు చేసిన పనికి గర్వపడతారు, ఎందుకంటే ఈ కేసుని మీరు త్వరగా సాల్వ్ చేశారు. మనం నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు. కేస్ సాల్వ్ అయిపోయింది, కానీ ఆ ఇద్దరి ఆడపిల్లలు ప్రాణాలు పోయాయి. యాదవ్, ఈ కేస్ని క్లోజ్ చేసేయి. పీయూష్ కరణ్ మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయి. నేను ఇంటికి వెళుతున్నాను. ఐఎమ్ టూ టైర్డ్. అంటే మేడం అది మీడియా వాళ్ళు వచ్చారు, బయట మిమ్మల్ని కలవడానికి కొంచెం జాగ్రత్త. ఢిల్లీ సూపర్ కాఫ్ షెఫాలి గారు తన ధైర్యాన్ని ఇంకొకసారి చూపించారు. డబుల్ మర్డర్ కేసుని రికార్డ్ టైంలో రికార్డ్ చేసి తన ప్రజల మనసుని విశ్వాసాన్ని పొందారు. వెల్డన్ షఫాలి, ఐఎమ్ సో గ్లాడ్ కేసుని మీరు త్వరగా సాల్వ్ చేశారు. థ్యాంక్ యూ సార్. ఈ క్రెడిట్ నా పూర్తి టీంకి చెందుతుంది. కీప్ అప్ దట్ గుడ్ వర్క్ షఫాలి. నిన్ను చూస్తుంటే నాకు గర్వంగా ఉంది. ఓకే సార్. మీరే బెస్ట్ నాన్న. వన్స్ ఇన్ వైల్ ఇంట్లో ఉండి మల్టీ టాస్కింగ్ చేయడం అంటే 4-5 పనులు ఒకేసారి చేయడం. పనుల్ని పాడు చేయడం కాదు. నేను ఇంట్లో ఉండేది తక్కువే అని ఒప్పుకుంటున్నాను. నేను ఇంట్లో ఉండేటప్పుడు నా కేసెస్ గురించి ఆలోచించడం లేదుగా. యాదవ్, యాదవ్ చెప్పు. మ్యామ్ కాస్త త్వరగా రండి, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. యాదవ్ ఎక్కడ? మేడం లోపల. మేడం, నాకు ఈ అమ్మాయిని చూడంగానే ఏదో ఒకటి పెద్దదిగా జరిగిందని అనుమానం వచ్చింది. అందుకే నేను మీకు వెంటనే ఫోన్ చేశాను. మేడం, ఒకవేళ ఈ విషయం మీడియాకి తెలిస్తే మాత్రం చాలా రచ్చరచ్చ అయిపోతుంది. తప్పు మనమే చేశాం, అప్పుడు మనమే కదా ఫేస్ చేయాలి. ఈ తప్పు జరిగింది నా వల్లే, అందువల్ల ఏ శిక్ష పడినా నాకే పడుతుంది, ఇంకెవరికి కాదు. మీరిద్దరు ఎక్కడికి వెళ్ళారు? నిషా, దిశ? సారీ మేడం, యాక్చువల్లీ మా ఇద్దరికి చాలా భయం వేసింది. మేము మీరిద్దరు చనిపోయారనుకున్నాం. మిమ్మల్ని చంపిన వాళ్ళకి శిక్ష కూడా విధించాం. మీ వల్లే పీయూష్ కరణ్ జైల్లో ఉన్నారు. వాళ్ళు చెయ్యని నేరానికి శిక్ష పడింది. మ్యామ్, వాళ్ళు ఖచ్చితంగా తప్పు చేశారు. వాళ్ళు మమ్మల్ని రేప్ చేశారు మ్యామ్. మమ్మల్ని ఆకలితో చావండిని వదిలేశారు మ్యామ్. కానీ మీరిద్దరూ వాళ్ళని వదిలి పారిపోయారన్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవని. వాళ్ళు అబద్ధం చెప్తున్నారు మ్యామ్. మమ్మల్ని బాగా చూడండి, మాకు ఒక్క పూట తిండి తినని కూడా గతి లేదు మ్యామ్. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఎందుకు అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళలేదు? ఎలా వెళ్ళగలము చెప్పండి మ్యామ్. మేము ఏ మొహం పెట్టుకుని ఇంటికి వెళ్తాం? ఇంతకు ముందే మా అమ్మా నాన్నకి చాలా కష్టం చూపించాం, కానీ ఇప్పుడు మాకు బాగా అర్థమైంది. మేము అమ్మా నాన్నని వదిలి ఉండలేం. మమ్మల్ని మా ఇంటికి పంపించేయండి ప్లీజ్. దిశా, దిశా, నా పిల్లలు. మా పిల్లల్ని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళు ప్రాణాలతో ఉన్నందుకు మాకు కూడా సంతోషమే. కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఆ డెడ్ బాడీస్ మీ పిల్లలది కానప్పుడు మీరెందుకు మా కూతుర్లే అని అన్నారు? దిశా, దిశ,
మేడం అది ఏమైందంటే ఆ అమ్మాయిల వయసు మా అమ్మాయిల వయసు అంతే ఉంది. ముందే మేము బాధలో ఉన్నందువల్ల అందుకే ఈవిడేమనుకుందంటే వాళ్ళు మా బిడ్డలే అని. నాకు అలాగే అనిపించింది. యాదవ్ నాకెందుకో అనుమానంగా ఉంది. ఈ ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు ఓకే మేడం, కానీ ఆ 2 శవాలు ఎవరిదై ఉండొచ్చు? ఆ బాడీలకి అంతిమక్రియలు కూడా అయిపోయాయి. ఇప్పుడేం చేద్దాం? మేడం ఏంటి మేడం మీరు ఆటలాడుతున్నారా ఏంటి? ఆ? చూడండి మీరే చూడండి పోలీసులు ఎలా ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారా అని. మా పిల్లల మీద కేసేసి లోపలేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు అమ్మాయిలు ప్రాణాలతో తిరిగి వచ్చారు, కానీ మా పిల్లలు మాత్రం విడిచిపెట్టట్లేదు వీళ్ళు. చూడండి, మీరు ఎక్కువ మాట్లాడకండి. అవును, మా వల్ల తప్పైంది, కానీ మీ సుపుత్రులు ఆ అమ్మాయిని రేప్ చేశారు. అబద్ధం. మీకు నమ్మకం రాకపోతే దీన్ని చూడండి. అరే మీరు ఏం చూపించినా మేము నమ్మేయాలా? వదిలేండి ఇవన్నీ. దిశ బతికే ఉన్నారంటే ఆ శవాలు ఎవరివి? డిఎన్ఏ టెస్ట్ చేయకుండా మీరు వాళ్ళే వీళ్ళని ఎలా కన్ఫర్మ్ చేశారు? మేడం, సమాధానం చెప్పి వెళ్ళండి. ఎక్కడికి సార్? ఉస్మాన్, 2 గంటల తర్వాత నేను కలుస్తాను రెగ్యులర్ ప్లేస్లో. ఇది నీకు నీ టీంకి ఇంకా ఫెయిలియరే. తప్పు జరిగింది సార్. డిఎన్ఏ కన్ఫర్మ్ చేసుకోకుండా కేసు క్లోజ్ చేశాను. 1 వారం టైం ఇస్తాను మీకు. ఆ ఇద్దరు అమ్మాయిల కేసు నాకు సాల్వ్ అవ్వాలి, లేదంటే మీరు మీ టీము సస్పెన్షన్కి రెడీగా ఉండండి. యాదవ్ సార్, ఇది కరెక్ట్ కాదు కదా. అట్లీస్ట్ చెప్పాలి మేడంకైనా ఇది మనం చెప్పాలి కదా. మరి కేసు సరిగ్గా లేనప్పుడు కొన్నిసారి క్రాస్ వెరిఫికేషన్ చేయాలి. నాకు బాగా తెలుసులే, ఈ ఇద్దరు అక్కా చెల్లెళ్ళు కనిపించేంత మంచివాళ్ళు కాదు. వాళ్ళ వల్లే ఈ కేసు మొదలైందంటే వాళ్ళే సాల్వ్ చేస్తారు. నమస్తే సార్. ఇప్పుడు చెప్పు, అసలేంటి విషయం? సార్ వాళ్ళిద్దరు అమ్మాయిలు కాదు, రాక్షసులు. చాలా మందిని ఇలాగే చేశారు. మాటలాపిక ఏంటో విషయం కరెక్ట్గా చెప్తావా లేదా? ఇప్పుడు పోయిన వారం ఒక అబ్బాయి తనని ఏడిపిస్తున్నాడనే వాడిని బాగా కొట్టిపడేసింది. మేబీ అబ్బాయి నిజంగానే ఏడిపించుండొచ్చు కదా. లేదు మేడం, ప్రతి వారం ఎవరో ఒకళ్ళ మీద అబద్ధాలు చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు, లేదంటే అబ్బాయిని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. మీకే బాగా తెలుసు కదా సార్. అమ్మాయిలు అందరి ముందు ఏడుస్తూ వాళ్ళకి కావాల్సింది సాధిస్తారు. సారీ మేడం. సర్లే, నువ్వు పంచే. వాళ్ళిద్దరూ లాస్ట్ 1 మంత్గా ఏం చేశారో మొత్తం కనిపెట్టు. ఇక వెళ్ళి. అలాగే సార్, లేట్ చేయొద్దు, సరేనా? బాయ్ సార్. నువ్వు తప్పు అయితే చేసావు, కానీ నువ్వు ఆ డిఎన్ఏ మ్యాచ్ ఎందుకు చేయించలేదు? నాకు తెలుసు తప్పు జరిగిందని. నేను డిఎన్ఏ టెస్ట్ చేయించాలని అనుకున్నాను, కానీ నీకు తెలుసుగా మొత్తం సిస్టమ్ పాడైపోయి ఉంది. మార్చురీలో మిషన్స్ కూడా పనిచేయడం లేదు. రోజుకి 15 రోజులు నాకు కాల్ చేస్తూ ఉంటారు, బాడీలు తీసుకెళ్ళండి అని. నేను ఎక్కడికి తీసుకువెళ్ళను? ఎలా? కొన్ని వారాల వరకు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ రావు. నేనేం చెయ్యాలి? పైనుంచి ప్రెషర్ ఒకటి, త్వరగా ఈ కేసు సాల్వ్ చెయ్యని. నువ్వు నాకు చెప్పు, నేనేం చేయాలి? సిస్టమ్ని బ్లేమ్ చేసి నీ తప్పుని హైడ్ చేయలేవు. సిస్టంలో ప్రాబ్లం ఉంటుంది కాదనట్లేదు. అందువల్ల నువ్వు అసలు నీ రెస్పాన్సిబిలిటీస్ని... ఇలా చూడు, నా డ్యూటీ గురించి నాకు బాగా తెలుసు. నేను ఎవరిని బ్లేమ్ చేయడం లేదు, ఎవరిని కూడా. నేను జస్ట్ రియాలిటీ చెప్తున్నాను. నీకొక విషయం తెలుసా? నేను నా గురించి ఆలోచించడం కంటే దేని గురించి ఆలోచిస్తున్నానో? నేను చనిపోయిన ఆడపిల్లలకి న్యాయం చేయలేకపోయాను. వాళ్ళ ప్రాణాలు పోయాయి. నాకు నీ ఫీలింగ్ అర్థమవుతుంది షిఫాలి. ఇప్పుడు నీకు రెస్ట్ చాలా అవసరం. ప్లీజ్ టేక్ సమ్ రెస్ట్. మేడం, మీరు ఆ రోజు చెప్పారు కదా చెవులు షార్ప్గా పెట్టుకోమని. నాకు ఒక విషయం తెలిసొచ్చింది. నాకు ఒక కస్టమర్ చెప్పారు, అది ఒక టెంపోలో వచ్చింది.
ఇంకా దాని నెంబర్ ప్లేట్ మీద జీజీ అని రాసుందట, కానీ వాడి నెంబర్ చూడలేదు. ప్రాస్టిట్యూషన్ నెట్వర్క్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది. రెడ్ లైట్ ఏరియాలో ఉన్న నా నెట్వర్క్ని యాక్టివేట్ చేయమని చెప్పాను. ఏ టెంపోలో అయితే ఆ బాడీస్ డంప్ అయ్యాయో అవి గుజరాత్ వాళ్ళవే అయ్యుండొచ్చు. అంటే ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఒక ప్రాస్టిట్యూట్ ఇచ్చింది. మేడం, గుజరాత్ నుంచి 2 months మిస్సింగ్ రిపోర్ట్స్ ఫైల్స్ అంతా అక్కడ జెరాక్స్ పెట్టాను. మొత్తం మిస్సింగ్ రిపోర్ట్ స్కాన్ చేయండి. ఎవరినైతే మనం వెతుకుతున్నామో వాళ్ళు ఇందులో మనకి దొరకాలి. ఇకపోతే ఇంకొక మాట, మనం మొత్తం ఇన్ఫర్మేషన్ కనిపెట్టే వరకు మనం ఎవ్వరం ఇంటికి వెళ్ళడం లేదు, ఓకే? అమ్మాయిల శవాలు ఏ సంచిలో అయితే దొరికాయో ఆ సంచిని కాస్త చెక్ మేడం చేయండి. నేను చెక్ చేశాను మేడం. చాలా రోజులుగా నీళ్ళలో ఉండడం వల్ల అందుకే ఏమీ తెలియట్లేదు అసలు. బ్లూ కలర్లో ఏదో రాసుంది. ఈ లోగోని రికవర్ చేయమని చెప్పు. ఓకే మేడం, వెంటనే చేస్తాను. వినోద్, రోహన్కి సారీ చెప్పవా ప్లీజ్? తనకి చెప్పు నేను ఈరోజు రాత్రి రాలేనని. టెన్షన్ పడకుండా భోజనం చేయండి, లేదంటే నేను ఇక్కడ భోజనం చేయను. సెలవు ఎక్కడ ఇప్పుడు? ఇంకా చాలా పని ఉంది. నీకు నా పని నచ్చకపోతే నువ్వు వెళ్ళు మీ అమ్మోళ్ళ ఇంటికి. ఇంకెప్పుడు ఫోన్ చేయకో, ఉంటా నేను. మేడం ఇక్కడ ఉంది చూడండి. వెరీ గుడ్. ఆ ఏరియా స్టేషన్కి కాల్ చేసి మనం ఇప్పుడే వస్తున్నామని సరే చెప్పు. మేడం. రండి మేడం, రండి కూర్చోండి. టిఫిన్ చేయండి, తర్వాత పని చూసుకోవచ్చు. ఇలా చూడండి, మాకిందుకు టైం లేదు. డీటెయిల్స్ రెడీగా ఉన్నాయా? రెడీగా ఇవ్వండి. ఉన్నాయి. ఈ అమ్మాయిలు ఉన్నారే, శ్వేత ఇంకా నిమ్మి, ఇద్దరు కూడా మా బాబ్రా వాళ్ళే మ్యామ్. 3 నెలల కింద మిస్ అయ్యారు, కొన్ని వారాల తర్వాత వచ్చారు. మళ్ళీ కొన్ని వారాల క్రితం మిస్ అయ్యారని మా కానిస్టేబుల్ చెప్పాడు. శ్వేత నిమ్మి సిస్టర్ ఇన్ లా కదా? అంటే నిమ్మి వాళ్ళ నాన్న శ్వేత వాళ్ళ మావయ్య అనూప్ అనే అతను మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చాడు, కానీ ఈసారి ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు. అనూప్ గారు, అవును, మీ కోడలు శ్వేత ఇంకా కూతురు నిమ్మి గురించి మాట్లాడాలి. మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడంలో ప్రయోజనం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వెళ్ళారు. నా కూతురు చాలా మంచి అమ్మాయి. తను ఎప్పుడూ నాతో గవర్నమెంట్ జాబ్ చేయాలి అనేది అనుకుంటమే కాదు, దాని గురించి చాలా ఆలోచించేది. నిమ్మి, నిమ్మి, అరే నిమ్మి, అరే, ఏం చేస్తున్నావు నువ్వు? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వేం చేస్తున్నావో తెలుసా? పిచ్చిదని అంటారా? నేను చదువుకోవాలి అంటే మీరు నాకు పెళ్లి చేస్తా ఉంటున్నారు. నీకు పెళ్ళి వద్దు కదా, నేను నిన్ను చదివిస్తాను. ఆ చాకును కింద పెట్టు. నేను చెప్తున్నాను కదా, కింద పడే. నిమ్మి మొండితనం ముందు నేను ఓడిపోయాను. దాని తర్వాత నా కొడుక్కి నేను పెళ్లి చేశాను. శ్వేత మా ఇంటికి కోడలుగా వచ్చింది. మావయ్య భోజనం. అరే ఇదేంటమ్మా ఇది? ఎన్ని రకాలు చేసావేంటి? దేనికోసమని? మావయ్య గారు ఈరోజు మీ పుట్టినరోజు కదా, అందుకే. శ్వేత, నువ్వు కోడలు కాదు, నువ్వు నాకు ఇంకొక కూతురువి. శ్వేత ఇంత కుట్ర చేస్తుందని నాకు అస్సలు తెలీదు. ఏ అలా ఏం చేసింది శ్వేత? నిమ్మి ప్రేమలో పడేలా చేసింది, మ్యానిపులేట్ చేసింది. ఇంక తర్వాత ఇద్దరూ వాళ్ళ ప్రేమికులతో వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ మరి ఎందుకు వచ్చారు మళ్ళీ? వాళ్ళనే అడగండి. అందరూ నన్ను చులకనగా చూసేటట్టు చేశారు. అందుకే నేను ఇంకొకసారి కంప్లైంట్ ఇవ్వలేదు. మీరు నిమ్మి ఇంకా శ్వేత గురించి అడుగుతున్నారంటే మీకు వాళ్ళు దొరికారా ఏంటి? మేమిప్పుడేమీ చెప్పలేము. యాదవ్, నువ్వొక పని చేయి, ఈయనకి డిఎన్ఏ టెస్ట్ చేయించు. బాడీ శాంపుల్తో మ్యాచ్ అవుతుందో చూడు. అంటే బాడీ ఏంటి? అనుబ్జీ, చెప్తాను, మీకు జరిగింది మొత్తం చెప్తాను. మీరు ఒక విషయం చెప్పండి, ఈ నిమ్మి శ్వేత లవర్స్ ఎక్కడున్నారు? అవును, నేను నిమ్మిని ప్రేమించాను. నేనింకా శ్వేతను ప్రేమించాను.
కానీ మాకైతే వాళ్ళు అసలు ఎక్కడ ఉన్నారో తెలిసేది కాదు. ఒక పెళ్ళైన ఆడదాంతో నీకు అఫైర్ ఉంది. ఆ ఇంటి కోడల్ని కూతుర్ని మీరిద్దరూ తీసుకుని పారిపోయారు. ఇప్పుడు అబద్ధాలాడుతున్నారు. మ్యామ్, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మీరు ఆ ముసలోడి మాటలు వినకండి. వాడి కథని మీకు చెప్తే మీరే షాక్ అయిపోతారు. అంటే నువ్వేమంటున్నావు? అనుక్ శ్వేతకి ఎప్పుడు టార్చర్ పెట్టేవాడు. ఎప్పుడు చూసినా కొడుతూ తిడుతూ ఉండేవాడు. నేను తన ఒంటి మీద దెబ్బలను కూడా చూశాను. వాడు నిన్ను అసలు ఏం చేశాడు? ఎందుకు నువ్వు అలా తట్టుకుంటున్నావు? పదా, నిన్ను మీ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేస్తాను. నాకు పొట్టేళ్ళ లేదు. వాడు కొడుకు కోసం కొనుక్కున్నాడు. నేను వాడి బానిసనే. ఏంటి? శ్వేతని అనూప్ కొన్నాడా? అవును మేడం. శ్వేత వాళ్ళ అమ్మకి ఒంట్లో బాగోపోవటం చూసి వాళ్ళందరికీ డబ్బులిచ్చి శ్వేతను కొనుక్కొని అక్కడి నుంచి తీసుకెళ్లిపోయాడు. మేడం గారు, వాడి కొడుకున్నాడు కదా, వాడు చనిపోతాడని అందరికీ తెలుసు. చిన్నప్పటి నుంచి అనారోగ్యంతో ఉన్నాడు. అందుకే వాడికి ఎవ్వరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. కానీ అతని కొడుకు పిల్లల్ని కనకుండా చనిపోయిన తర్వాత తెలుసా వాడు అసలు ఏం చేశాడో? ఒక్క నిమిషం. పారు చెప్పు. మేడం, ఆ లోగో రికవర్ అయిపోయింది, కానీ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఏ క్లూ దొరకలేదు. మీకు ఫోటో పంపాను చూడండి. బహుశా గుజరాత్ లోకల్ బ్రాండ్ అయి ఉండొచ్చు మ్యామ్. ఎందుకంటే అందులో గుజరాతీలో రాసుంది. మ్యామ్, వాళ్ళిద్దరితో మాట్లాడాను, కానీ వాళ్ళు ఏమీ చెప్పట్లేదు. ఓకే ఓకే మేడం. సరే, ఇది చూడండి. ఇందులో ఏం రాస్తుంది? మ్యామ్, ఇది ఎన్ఎం ట్రేడర్స్. ఈ ఎన్ఎం ట్రేడర్స్ ఎక్కడుంటారో తెలుసా మీకు? లేదు మేడం, నేను ఎప్పుడు ఈ పేరు వినలేదు. నేను కనుక్కుంటాను మేడం. అలాగే, మీరు వెతకండి. నేను ఈ గ్రామాన్ని ఒకసారి చూసేసి వస్తాను. ఏమండి, ఒక్క నిమిషం. చెప్పండి. నేను మీ టాయిలెట్ యూజ్ చేసుకోవచ్చా? ఇక్కడ పక్కన ఎక్కడ టాయిలెట్స్ లేవు. రండి, అక్కడుంది. రా, నేను చూపిస్తాను. థ్యాంక్స్ అండి. పర్లేదండి. టీలో అల్లం వేసి చేస్తున్నారా? మీకు కావాలంటే వేస్తాను. సరే, అల్లం తోలు తీసిస్తాను. అరే పర్లేదు. అరే పర్వాలేదండి, మీకు హెల్ప్ చేస్తాను. మీకు తెలుసా ఏం జరిగిందో? మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఉండేది. తను మొగుడిని వదిలేసింది. పనివాడితో పారిపోయింది. ఇలా లేచిపోవడం లాంటి కథలు మా ఊళ్ళో చాలా ఉన్నాయి. అవునా? ఏం జరిగింది? అరే, మా పక్కింటోళ్ళు ఉన్నాడు కదా ముసలోడు, తెల్ల జుట్టు ఆయన. అతనే. వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే అయింది. శ్వేత అనే అమ్మాయితో వాళ్ళ కొడుక్కి పెళ్లి చేశారు. మొదట్లో అంతా బానే ఉండేది. తర్వాత కొడుకు కూడా చనిపోయాడు. తర్వాత కోడలికి టార్చర్ పెట్టేవాడు. తర్వాత శ్వేత నిమ్మిని తీసుకుని వెళ్ళిపోయింది, అంటే వాళ్ళ మరదల్ని. అవునా? తర్వాత మళ్ళీ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయారు. అవునా? అయితే అనూప్ గారు కొడుకు చనిపోయాక ఆ పిల్లని టార్చర్ పెడుతూ ఉన్నారా? అందుకే పారిపోయింది. అందరూ చెప్పేవాళ్ళు తన ఫ్రెండ్ పింకీ వాళ్ళ ఇంట్లో ఉండేది అని. తన క్లోజ్ ఫ్రెండ్ అంట. అయితే మొదటిసారి వాళ్ళు పింకీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడెక్కడికి వెళ్ళి ఉంటారు? అది నాకేం తెలుసు. అందరేం చెప్తాడంటే ఆ ముసలోడే కొడుకుల్ని కోడల్ని చంపేశాడు అని. వాడు పెళ్లి చేసుకోవచ్చనేమో. అంతా అయిపోయిందా? ఆటో వచ్చింది. ఇదంతా మీ వల్లే అయింది. త్వరగా చెయ్యండి. మీ ఇద్దరి వల్ల ఏమేం చేయాల్సి వస్తుందో తెలుసా? దేవుడా, పోలీసులకి వీళ్ళ గురించి తెలియకపోతే చాలు. ముందు ఇక్కడి నుంచి త్వరగా పదండి. జాగ్రత్తగా ఉండండి అమ్మా. అలాగే అమ్మా. బాయ్ నాన్న. ఉస్మాని నిన్ను చూసుకోమని చెప్పాను. వాళ్ళిద్దరు అలా మిస్ అయ్యారు. మరి ఇప్పుడు వెంటనే వాళ్ళని వెతుకో. ఏమైంది? మేడం, అది ఆ ఇద్దరు అమ్మాయిలు మిస్ అయ్యారు. అయితే నీ డౌట్ నిజమే. ఈ అక్క చెల్లెలు ఏదో దాస్తున్నారు. ఇంకా ఈ కేసు దిశాకి నిషాకి చాలా రిలేటెడ్గా ఉంది అని నాకు అనిపిస్తుంది. పారుని నరేష్ వాళ్ళ ఇంటికి పంపించు. అక్కడికి వెళ్ళి పూర్తిగా చెక్ చేయమని చెప్పు. మేడం, నిమ్మి వాళ్ళ ఫ్రెండ్ పింకీని రూమ్ లో కూర్చోబెట్టాను. శ్వేత నిమ్మి ఎక్కడికెళ్లారు? అది మ్యామ్, శ్వేత ఇంకా నిమ్మి పారిపోవడానికి ప్లాన్ చేశారు. అది రెండోసారి. జయశంక పంకజ్తో పాటు. మళ్ళీ వెళ్ళాలని చూస్తున్నారా మీరిద్దరూ? పోయినసారి ఏం జరిగిందో మీరు మర్చిపోయారా? అనుక్ బాబాయ్కి దీని గురించి తెలిసిందంటే మిమ్మల్ని ప్రాణాలతోనే చంపేస్తారు. పర్వాలేదు, మాకు స్వేచ్ఛ కావాలి. అను జైలు నుండి ముక్తి కావాలి. అయితే చెప్పు, నువ్వు మాకు సపోర్ట్ చేస్తావా లేదా?
అది మ్యామ్ మేము ప్లాన్ చేసాం. శ్వేత నన్ను 2 days తర్వాత కాంటాక్ట్ చేస్తానని చెప్పింది. కానీ తను నాకు కాల్ చేయలేదు, నేను చేస్తే కూడా కనెక్ట్ అవ్వలేదు. కానీ అనూప్ బాబాయ్కి వాళ్ళ గురించి తెలిసిపోయిందంటే నువ్వు పోలీస్ రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు? అది మ్యామ్, అనూప్ బాబాయ్ నన్ను ఆపేశారు. యాదవ్, పింకీ స్టేట్మెంట్ క్రాస్ చెక్ చేయి. పింకీ అనూప్ మీద ఒక కన్నేసుంచు. ఆ 2 అమ్మాయిల్ని ఎందుకు చంపారు? ఒక్కసారి పొరపాటు జరిగింది, ఈసారి జరగకూడదు. నేను చెక్ చేస్తాను. మేడం, ఎన్ఎం ట్రేడర్స్ ఎవరిదో తెలిసింది. ఎవరిది? పారు చెప్పు. మేడం, ఇషా ఇంకా నిషా వాళ్ళ నాన్న వాళ్ళకేమీ తెలియదని చెప్తున్నారు. అబద్ధం చెప్తున్నారేమో అనిపిస్తోంది. అందుకే వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాను. అక్కడి నుంచి అప్డేట్ ఇస్తూ ఉండు. ఓకే? ఓకే మేడం. ఓకే. డబ్బులు టైంకి కావాలంటే పని కూడా టైంకి అవ్వాలయ్యా. మీరు ధీరజ్ పటేలేనా, ఎన్ఎం ట్రేడర్స్ ఓనర్? అవును మేడం. ఏమైంది మేడం? ఈ లోగో మీదేనా? అవునండి. కానీ ఇదంతా ఎందుకు అడుగుతున్నారు మీరు? శ్వేత, నిమ్మి అనే ఆడపిల్లల శవాలు మీ సంచిలోనే దొరికాయి. కానీ మేడం, దీన్ని కనిపెట్టడం చాలా కష్టం. ఎలా మనం తెలుసుకునేది? ఇక్కడ వేల కొద్ది ట్రక్స్ వస్తుంటాయి. కానీ చిన్న ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వగలరుగా, ఏ టెంపో ఏ టైంకి వెళ్ళింది అని. దాని రికార్డ్స్ అంతా మెయింటైన్ చేస్తాను. తీసుకురండి. ఈయన తీసుకొచ్చే లిస్టులో ఏ డ్రైవర్ అయినా ఈ మర్డర్స్లో ఇన్వాల్వ్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇదిగోండి మేడం. ఇవ్వండి. సరే పటేల్ సార్, ఒక విషయం చెప్పండి నాకు. మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారా లేక అప్పుడప్పుడు బయటికి వెళ్ళొస్తూ ఉంటారా? లేదు సార్, అలాగంతా ఉండదు. ట్రక్స్ వస్తాయి, ఇక్కడ లోడ్ చేసి వెళ్ళిపోతాయి. నీరజ్ గారు ఒకసారి ట్రెండ్. అవును సార్. యాదవ్, ఎవరు ఆ టెంపో మనిషి అయి ఉండాలి? వాళ్ళని గుజరాత్లోనే చంపినట్టయితే వాళ్ళని గుజరాత్ నుంచి ఢిల్లీ తీసుకెళ్ళడానికి ధీరజ్ పటేల్ బండే వాడినట్టు ఉన్నారు. ఒక పంచి, ఇక్కడి నుంచి ఎక్కడైతే బాడీస్ దొరికాయో అంతవరకు టోల్ గేట్స్ మొత్తం చెక్ చేయి. టోల్ సీసీటీవీ వెరిఫై చేయి. ఎన్ఎం ట్రేడర్స్తో మ్యాచ్ చేయి. ఎన్ఎం ట్రేడర్స్ వాళ్ళ డ్రైవర్స్ అందరినీ చెక్ చేశాను మేడం. టోల్స్ దగ్గర కూడా మేడం, కానీ ఏమీ దొరకలేదు. అలా ఎలా జరుగుతుంది? యాదవ్, ఇంకా 2 రోజుల్లో మనం కేసు సాల్వ్ చేయకపోతే నాకు నా ఉద్యోగం పోవడం కంటే ఆ 2 ఆడపిల్లలకి న్యాయం చేయలేని బాధ నాకుంటుంది. 1 సెకండ్ కిరణ్, ఎన్ఎం ట్రేడర్స్ టెంపోస్లో జీపీఎస్ ట్రాకర్ ఇన్స్టాల్ అయ్యి ఉందా? ఎస్ మేడం. ఎస్. యాదవ్, జీపీఎస్ నుంచి ట్రాక్ చేద్దాం. ఆ రోజు క్రైమ్ సీన్ దగ్గర ఏ బండి ఉంది? మేడం, ఒక టెంపో ఈ సైడ్ విలేజ్ కి వెళ్ళడానికని వెళ్ళి కానీ ఎంట్రీ వచ్చి వెస్ట్ సైడ్ టోల్ గేట్ లో అయింది మేడం. డెలివరీ కూడా లేట్ గా చేశారంట. ఇది ఎవరి టెంపో? ఈ టెంపో సురేష్ అన్నతంది మేడం. ఆ రోజు నుంచి అక్కడే ఉంది. రిపేర్ అయిపోయిందేమో. వాడు అడ్రస్ చెక్ చేయండి. ఓకే సార్. సరే యాదవ్, సో మిగిలిన టెంపోలో మూమెంట్ ఉంది. వాట్? వాళ్ళు ఎక్కడికో వెళ్తుండొచ్చు. యాదవ్, అన్ని రూట్స్ ని లాక్ చేయించు. సురేష్ ని ఫోన్ సర్వేలెన్స్ లో వేయి. ఇప్పుడే చేస్తాను మేడం. త్వరగా. నాన్న, మీ ఇద్దరికి భోజనం తెచ్చారు. ఆకలేస్తుందా? అవును నాన్న, చాలా ఆకలిస్తుంది. తినండి తినండి, మెల్లగా తినండి. జైల్లో ఇంటి భోజనం దొరకదు కదా. ఏయ్, త్వరగా త్వరగా టెంపోను ఫాలో చేయండి. త్వరగా బండి తీయండి. చూడండమ్మా, మీరు చాలా నాటకాలు ఆడారు. జరిగిందంతా చెప్పండి. పరిగెట్టడం కాదు, నడవడానికి కూడా వీల్లేకుండా చేస్తాను. చెప్పండి. అది పేషెంట్ ఇంకా కరెంటు బయటికి వెళ్ళినప్పుడు మా దగ్గర డబ్బులు లేవు. మేడం,
అందుకే మేము డ్రగ్స్ని సప్లై చేశాము. ఇంకా పోలీసు వాళ్ళు మమ్మల్ని పట్టుకున్నప్పుడు మాకు అనిపించింది మీరు నన్ను లోపలేసేస్తారని. అందుకే మేమిద్దరం తప్పించుకున్నాం. మీ ఇద్దరికి ఫ్రీడమ్ దొరికిందని కాళ్ళ వల్ల పడిపోతారా? ఇంకా మీ ఇద్దరి సంగతి షిఫాలి మేడమే చూసుకుంటారు. మేడం, డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే, బాయ్. ఏమనుంది? ఈ ఇద్దరు అమ్మాయిలో డిఎన్ఏ ఒకటి అనూప్తో మ్యాచ్ అవుతుంది. అంటే ఒక బాడీ నిమ్మిది, అయితే ఇంకొక బాడీ శ్వేతాదే అయి ఉండాలి. 2 శవాల గుర్తులు దొరికినాయి కదా. కానీ ఎందుకు చంపారో మనం కనిపెట్టాలి కదా. చెప్పు సురేష్, ఏమైంది? నువ్వెందుకు ఈ పని చేశావు? నోరు మూసుకొనుంటే ఏ ప్రయోజనం లేదు. నీ టెంపోలోనే నిమ్మి డెడ్ బాడీ దొరికింది. ఇప్పుడు చెప్పు, నిమ్మిని ఎందుకు చంపావు? అది సురేష్ని కొట్టకండి, నేను మీకంతా చెప్తాను. నేను సురేష్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ అంతలో అనూప్ ముసలుడు నన్ను కొనుక్కున్నాడు. వాడి రోగిష్టి కొడుకుతో నాకు పెళ్లి చేసి నన్ను గెంటేశాడు. వాడి కొడుకు దేనికి పనికిరాడు. అందుకే ఆ ముసలుడు నాతో పడుకొని వంశాన్ని నిలబెట్టాలని అనుకున్నాడు. నేను ఎలాగైనా వాడి నుంచి తప్పించుకోవాలనుకున్నాను. అందుకే నువ్వు నిమ్మిని నీ పక్కకు లాగేసుకున్నావు. మిన్ని వాళ్ళ నాన్నతో ముందే సఫర్ అవుతుంది. తను ఫ్రీగా ఉండాలనుకుంది, స్వేచ్ఛ కావాలని. నేను తనకి స్వేచ్ఛగా ఉండే దారి చూపించాను. నేను తనకి చెప్పాను, నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకో అని. అంతా సరిగ్గా ఉంటుంది. అందుకే మీ ఇద్దరు జయేష్ పంకజ్తో ప్రేమ నాటకాలు ఆడారా? నేనైతే నటించాను. ఎందుకైతే నాకు ఎలాగైనా అనూప్ నుంచి తప్పించుకోవడానికి, అందుకే ఇంట్లోంచి వెళ్ళడానికి నిమ్మితో సహాయం కోసం తనని కూడా తీసుకువెళ్లాల్సి వచ్చింది. పద నిమ్మి. వదినా, తనెవరు? వీడు నా స్వేచ్ఛకు దారి. నడు. నేను పనైతే పూర్తి చేసుకున్నాను, కానీ నిమ్మి నాన్న అనూప్ మమ్మల్ని బతకనివ్వడు. దానికి ఉండే ఒకే దారి మా చావు, ఇంకా మా శవాలు. సారీ నిమ్మి, నన్ను క్షమించు. మాకు దీని నుంచి ముక్తి కావాల్సింది. ఇంకా మా దగ్గర వేరే దారి లేదు. నీకు జరగకూడని విషయాలు జరిగాయి, కానీ నువ్వు పోలీసుల సహాయంతో బయటపడుండొచ్చు కదా. ఇప్పుడేమిటంటే నీకు ఆ అనూప్కి ఎటువంటి తేడా లేదు. అతని స్వార్థం కోసం మిగతా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటాడు. ఇక నువ్వు జీవితాంతం స్వతంత్రం కోసం ఏడు. ఇక నువ్వు జైల్లో జీవితాంతం ఊచలు లెక్క పెట్టుకోవాల్సిందే. యాదవ్, మంచి పని జరిగింది. ఈ 2 కేసులు ఒకదానితో మరొకటి కనెక్ట్ అయినట్టుగా ఉంది. నిషా, దిశాలేమో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు జీవించడానికి ఫ్రీడమ్ కావాలి. కానీ ఇక్కడ శ్వేత, నిమ్మికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నుంచే ఫ్రీడమ్ కావాల్సి వచ్చింది. ఈ ఫ్రీడమ్ మైకంలో 4 తప్పుడు పనులు చేశారు.